ఏమన్నది రా నీవు దా ఇలా రావాలి డాడీ ఉన్నాడుగా వచ్చేసి ఎవరు ఫ్రెండ్ తీసుకొచ్చుకో కమ్ తీసే హ్యాపీ బర్త్డే దగ్గర కమ్ టు క్లోజ్ దగ్గర కమ్ హాయ్ ప్రజ్ఞ ఒకసారి ప్రజ్ఞ కోసం క్లాస్ కొట్టండి హ్యాపీ బర్త్డే హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హాయ్ యువర్ నేమ్ ఏంటంట శాండ్విచ్ ఓకే కానీ సరే కానీ మీ పేరు ధీరజ్ కదా ఇంత లేట్గా వస్తున్నావు నాన్న తినేసి వస్తుందా కూర్చో అందరు కూర్చోవాలి సిద్ధే కూర్చోనా కూర్చోవాలి అండ్ హ్యాపీ బర్త్డే ప్రజ్ఞ మీరు కూర్చోండి అక్కడ చూడరా మీరు అక్కడ కూర్చోండి కూర్చో సిద్ధే అక్కడ కూర్చుంటే అందరు 1 by 1 అందరిని పిలుద్దాం ఓకేనా అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ బాయ్స్ ఉన్నారు మేడం కూర్చోండి ఓకే కూర్చున్నారు అందరు కూర్చుంటే ఏం చేస్తారు అండ్ ఇక్కడ కొత్తగా ఫ్రెండ్స్ వచ్చారు ఏంటన్నా ఏం పడిపోయింది నీదా డైపరా ఏంటది షూవా బ్లాక్ టీ షర్ట్ ఇట్రా ఇక్కడ ముందు ఈయన ఫ్రంట్ లో దా ఇట్రా ఇట్రా ఇది పట్టుకో ఏంటో తెలుసా అది ఎవరు షూ నాన్న ఇది నీ దాని పేరు రాస్తుందా వాసన సౌండ్ పెట్టి ఆదర్శ్ నీ పేరేంటి శ్రీమన్నారాయణ కాదు శ్రీమన్నారాయణ ఇది పట్టుకో హెల్ప్ చేయి ఏంటి నాన్న ఇది ఓ పని చేద్దామా స్పీడ్ షూస్ పెట్టుకో ఒక ఐడియా చేద్దామా రబ్బర్ బ్యాండ్ వేద్దాం గమ్ పెడదాం ప్రజ్ఞ ఏం చేద్దాం నేను ఒక ఐడియా చెప్పాలా ఈ రెండు తీసేసాను కదా ఉతకడం కాదు కానీ సరిపైకి ఇలా పెట్టుకొని కూర్చోవాలి ఎలా ఉంటది సరే కానీ ఓ పని చేద్దాం సరే ప్రజ్ఞ బర్త్డే కదా అగైన్ సే హ్యాపీ బర్త్డే ప్రజ్ఞ మరి ప్రజ్ఞకి బర్త్డే విషయం చెప్పినందుకు వీళ్ళకి ఏం గిఫ్ట్ ఇద్దాం చాక్లెట్ నార్మల్ చాక్లెట్ వద్దు స్పెషల్ చాక్లెట్ ఏం కావాలన్నా పతాంజలి మంచిగా ఉంటుందా సరే కానీ ఒక పని చేద్దాం నానా నువ్వు ఆర్టిస్టా ఎన్ని షోలు చేస్తావు ఇట్రా మనం యాక్షనా వెళ్ళిపోతున్నా అర్జెంటా అర్జెంటా ఇక్కడే ఉండు ఓకే ఉండు సరే కానీ నాన్న ఓ పని చేద్దాం మీకు చిన్న టెక్నిక్ చెప్తా చాలా కిడ్స్ ఉన్నారు కదా నాన్న నువ్వు ఆర్టిస్ట్ కదా
ఎన్ని షోలు చేసావు? చాలా చేస్తా కదా. ఎక్కడైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తా ఏం చేయాలి? సుత్తి కొట్టుకోవడం కాదు కానీ ఓ పని చేద్దాం. ప్రజ్ఞ కూర్చో. చిన్న టెక్నిక్ చెప్తా. అవి రెడీ? ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా మైక్ లో మాట్లాడేటప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? నాన్న ధీరజ్ మైక్ ఎలా చెక్ చేసుకుంటారు? ఓ పని చేద్దాం. నేను చెప్తా, ఇలా ముందుగా మైక్ తీసుకోవాలి. నాకాలి. ఎలా చెక్ చేసుకుంటారు మైకు? నేను టెక్నిక్ చెప్తా. ముందుగా మైక్ తీసుకొని హలో 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 అనాలి. తర్వాత టూ అంటారా? తూ అనకూడదు, తూ అనాలి. ఏమన్నాడు దగ్గర? ఏమన్నాడు? తూ కాదు, టూ కాదు, తూ కాదు. 1 2 3 అని కౌంట్ చేయాలి. 1 2 3. సరే చిల్డ్రన్ నాతో కౌంట్ చేస్తారు. జస్ట్ కౌంట్ విత్ మీ. నాతో నెంబర్స్ కౌంట్ చేయండి. 1 వెళ్ళావు. ఓకేనా? రెడీ? 1 చెప్పండి అందరు. 1 2 3. నీకు వస్తాయా? 1 2 నువ్వు సరే చెప్పు. ఎవరు కరెక్ట్ చెప్పట్లేదు? మళ్ళీ చూద్దాం. 1 2 ప్రజ్ఞ ఏ నెంబర్ మిస్ అవుతున్నాడు? చూసారా, బాగా క్యాచ్ చేసింది. ఈ 2 సంగతి ఏం చేయాలి? పొద్దున చూసుకోవాలి. ఏ2 అంటున్నావు నువ్వు? అది కాదు కానీ ఒక పని చేద్దాం. ఈ పనికిరాని పంచులు ఎక్కడ చూస్తున్నావు? ఎక్స్ట్రా చేస్తామో తెలుసా? నువ్వు వెళ్ళి కూర్చో. ఒక పని చేద్దాం. ఇంకెవరు పిలుద్దాం? 1 by 1. బేబీ ఎవరు వస్తారు? ప్రజ్ఞ ఎవరు పిలుద్దాం చెప్పు. అండ్ వస్తారా? ప్రజ్ఞ అండ్ ఎవరు? తీసుకురా, ఇద్దరు తీసుకురా. ఇలా చేయండి. నువ్వు కూడా రా. నువ్వు కూడా వచ్చే ప్రజ్ఞ. ఏం కదా? సరే ప్లీజ్ అక్కడే ఉండు. హాయ్, యువర్ నేమ్? ఓవరాక్షనా? ఇద్దరితో బాయ్స్ అలా మాట్లాడు. బాయ్స్ సుత్తి కొడతారా? హాయ్ చెప్పు. దగ్గర ఒక పని చేద్దాం. నీ పేరేంటి తెలుసు? నీ పేరేంటి? ఓకే, రీనా. రీన్ సోప్ కాదు, రీనా. మరి అందరూ మీ నేమ్స్ చెప్పారు ఇందాక. మరి నా పేరు ఎవరికైనా తెలుసా? నా పేరు నాకు తెలుసు. నా పేరు చెప్తా, చాలా ఈజీ ఉంటది. గెస్ చేయండి. నా పేరు సొల్లు. ఏంటది? సొల్లు కాదు, నాకు చెప్తాను. చెప్తా చూడు. వెరీ గుడ్. DDS. DDS అంటే డొనాల్డ్ డక్ సతీష్. డొక్క బహుది. సరే కానీ అండ్ పని చేద్దాం. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడతా, ఆన్సర్ ట్రై చేయాలి. సరేనా? ప్రజ్ఞ, మీరు నాన్నమ్మ అవుతారండి. మేడం మీ పేరు? అదే ఏంటండి? అలివేలి గారు అనాలి. బిస్కెటా? అలివేలి గారు ఓకే. కానీ మేడం మీరు ఒకటి చెప్పండి. చాలా పిల్లలు ఉన్నారు కదా, మీరు చాలా చూస్తుంటారు. గొప్పవాళ్ళు కావాలంటే చదువు కావాలా, డబ్బు కావాలా, తెలివి కావాలా? కార్తీక. ఏం కావాలి మేడం? ఓ సూపర్, చదువు అన్నారు. చూద్దాం మేడం, మీరైతే ఏం చెప్తారు చెప్పండి. ఆధార్ కార్డు.
అన్ని కావాలన్నారు, అన్ని అన్నారు. మేడం మీరైతే ఏం చెప్తారు? తెలివి. మీరైతే ఏం చెప్తారండి? తాతగారా? మీ పేరు సార్? దొరమూర్తి రెడ్డి. సార్ మీరైతే ఏం చెప్తారు? ఓ చదువు అన్నారు, సూపర్. మీరైతే చదువు అన్నారు. బాయ్స్ మీరేం చెప్తారన్నా? పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకుంటే గొప్పలు ఎట్లా అవుతారు? కట్నం కింద ప్లాట్. ఏం కావాలి చెప్పండి? మనీయా, టాలెంట్, ఎడ్యుకేషనా? ఏం కావాలి? ఏది ఇంపార్టెంట్? స్టడీస్. ఓకే, మీరు అందరు చదువు అన్నారు కాబట్టి మీరంతా ఏ క్లాస్? ఆన్లైన్. ఏ క్లాస్ నాన్న నువ్వు? ఏ స్కూలు? శ్రీ చైతన్య. ఇక్కడ ఎన్నట్టుంది? ఏంటి ప్రపంచన? ఓకే, అంతా శ్రీ చైతన్య. సరే ఇట్స్ ఓకే. ఓ పని చేద్దాం. సరే గొప్ప వాళ్ళు కాబట్టి చదువు కావాలి. సరే హలో ఏనా? సరే మామూలుగా గర్ల్స్ కి టాలెంట్ మేడం. యాక్చువల్గా గర్ల్స్ కి తెలివి ఎక్కువనా బాయ్స్ కి? గర్ల్స్ కి టాలెంట్ ఎక్కువనా బాయ్స్ కా అండి? వావ్. బాయ్స్ మీరే అంటారు? ఎవరికి మీరు చెప్పండి నాన్న, బాయ్స్ కా గర్ల్స్ కా? ఎవరికి ఎక్కువ టాలెంట్? పని చేద్దాం నాన్న. నువ్వేం చెప్తావు? బాయ్స్ కి ఎక్కువనా? గర్ల్స్ కి టాలెంట్ ఎక్కువ. బాయ్స్ కి ఏమి ఎక్కువ? టాలెంట్. ఎవరికి ఏది ఎక్కువ? ఎవరికి ఏది ఎక్కువ? ఓకే గర్ల్స్. సరే ఒక పని చేద్దాం. ఓకే ఇద్దరు హెయిర్ సేమ్. ఓకేనా? ఏం చూస్తే ఏం గుర్తొస్తుంది? ఏం పాట? ఏం పాట అది? మామూలుగా బాయ్స్ కి ఎమోషన్స్ ఉంటాయి, గర్ల్స్ కా? గర్ల్స్ కి ఎమోషన్స్, బాయ్స్ కి మోషన్. ఓ పని చేద్దాం. సరే గొప్ప వాళ్ళు కానీ చదువు కావాలి. చదువుతో సంబంధం లేకుండా ఫేమస్ కావాలంటే ఏం చేయాలి? ఎలా ఫేమస్ కావచ్చు? స్టడీతో సంబంధం లేకుండా పాట పాడి. ఏం చేయాలి? సోషల్ మీడియా, ఏం చేయాలి? ఎవరైనా గెస్ చేస్తారా? రీల్స్. ఎవరు చెప్పారు? ఏ రీల్స్ నాన్న? ఇన్స్టాగ్రామ్. ఇంకా యూట్యూబ్ ఛానల్. ఇంకా ఫేస్బుక్. ఇంకా టీవీలో కనబడాలా? టీవీలో కనబడితే అందరూ ఫేమస్ అవుతారా? టీవీలో ఓ పని చేద్దాం. తొందరగా ఫేమస్ కావాలంటే చిన్న టెక్నిక్. మనం ఎవరైనా గుర్తు పెట్టుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? గుండు గీసుకోవాలి. గుండు గీసుకుంటే గుర్తుపడతారు. గుండు గీసుకొని ఏం చేయాలి నాన్న? టీవీలో కనబడాలా? గుండు గీసుకొని టీవీలో కనబడితే అలివేలు గారు ఫేమస్ అవుతారా? గుండుతో టీవీలో ఎవరు ఫేమస్ అయ్యారండి? లలిత. ఏనానా? లలిత జ్యువెలరా? అక్కడ గోల్డ్ తీస్తారు, గుండు తీస్తారు. ఆ యాడ్ మీరు గమనించండి మేడం, ఎక్కడ గోల్డ్ తీసారు. యాడ్ మొత్తం లాస్ట్ లో క్యాప్షన్ పని చేద్దాం. పిల్లలు 1 by 1 డబ్బులు ఊరికే రావు. కమ్ టు క్లోజ్. అందరితో మాట్లాడదు ఇట్రండి. కమెంట్ చేయండి. అందరు ఇట్రండి. దగ్గర వచ్చేయండి. అందరు దగ్గర రావాలి. అందరు ఇంటరాక్ట్ చేద్దాం. సౌండ్ పెట్టాలి. రైట్ బాయ్స్ నాకు లెఫ్ట్ సైడ్, గర్ల్స్ రైట్ సైడ్. అందరూ వచ్చేయండి. వచ్చేకి వెళ్దాం. కమ్మింగ్ రాకుండా రండి. ఎక్కడ వచ్చేయండి? గర్ల్స్ సీట్ నాన్న. ప్రజ్ఞ కమ్ తీసే. బాయ్ సీటు ఇక్కడ వచ్చేయండి. జస్ట్ గో బ్యాక్. ఇటు వచ్చేయండి. సరే
ఓకే ఇట్స్ ఓకే. సూపర్. సరే ఇప్పుడు మేము ఎందుకు పిలిచాను తెలుసా? ఏం పని లేక. సరే ఇట్స్ ఓకే. మీరు ఎవరు ఏమవుతారు చెప్పాలి పెద్ద. ఓకేనా? నేను అడిగిన క్వశ్చన్ కి ఏమవుతారు? డాక్టరు, లాయరు, ఏమవుతారన్నా? డాక్టర్. క్లాస్ కొట్టండి ఒక ఆంబిషన్ చెప్పేటప్పుడు. నువ్వేమవుతావు? డాక్టరు, టీచరు. క్లాస్ కొట్టండి. ఏ టీచర్ నాన్న? గవర్నమెంట్. ఎందుకు గవర్నమెంట్ టీచరు? టీచర్ అంటే కొడతారు ఇక్కడ. నువ్వేమవుతావు? ఇద్దరు టీచర్సే. గురుకుల పోస్ట్ పడ్డట్టు. నువ్వేమవుతావు? నువ్వు నాన్న ప్రజ్ఞ? పోలీస్. పాప పోలీసు, డాడీ డాక్టర్. నువ్వేమవుతావు నాన్న?